ప్రభు పేరిట మీ అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా? ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికే మహిమ కలుగును గాక. ఈరోజు వాక్య సారాంశం ఏంటంటే, పాపము ఆదాము అవ్వ పాపం చేయడం ద్వారా అలాగే ఆ పాపము ఈ లోకంలోకి ప్రవేశించిన తర్వాత ఒక్కరును లేరు, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అలాంటి పాప కోసం దేవుడు మరణించాడు. అయితే పాపం చేయడం ద్వారా ఆయన దగ్గర నుంచే కృపను మనం పొందుకోలేకపోతున్నాము. కాబట్టే దేవుడు మన పట్ల కనికరాన్ని చూపుతున్నాడు. అయితే మనం పాపాన్ని విడిచిపెట్టడం ద్వారా దేవుడు మనల్ని ఆయన జ్ఞాపకం చేసుకొని మన పాపములు ఆయన కొట్టివేస్తాడు. అలాగే బైబిల్ గ్రంథంలో కూడా చాలామంది వ్యక్తులు పాపం చేసి వాళ్ళు పశ్చాత్తాపం చెందారు. ఆ వ్యక్తుల గురించి మనం తెలుసుకుందాము. చూసుకున్నట్లయితే యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం 21వ వచనం. అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటిని విడిచి నా కట్టడాలన్నిటిని అనుసరించి నీతిని అనుసరించి న్యాయము జరిగించిన ఎడల అతడు మరణము నొందడు, ఆవశ్యక్యముగా అతడు బ్రతుకును. ఇక్కడ చూసుకున్నట్లయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటిని విడిచిపెట్టి దేవుని ఆజ్ఞలను కట్టడలను ఏదైతే నీతి మార్గం దేవుడు మనకు బైబిల్ బోధిస్తూ ఉందో ఆ నీతిని న్యాయాన్ని మనం జరిగించిన మనం మరణము పొందము. మరణం అంటే శారీరక మరణం వేరు, అలాగే తర్వాత మన ఆత్మ మరణం వేరు. ఆత్మ మరణం జరగకుండా ఉండాలి అంటే మనం ఈ భూలోకంలో జీవించినంతకాలం దేవుని ఆజ్ఞలను అలాగే కట్టడాలను నీతిని అనుసరించి నడుచుకోవాలి. ఇక్కడ బైబిల్ గ్రంథం అదే సెలవిస్తూ ఉంది. దుష్టుడు చేసిన పాపములన్నిటిని విడిచి కొన్ని దగ్గర పెట్టుకొని కొన్ని విడిచిపెట్టడం కాదండి, మొత్తం విడిచిపెట్టి దేవుని కట్టడాలను, ఆయన ఆజ్ఞలను, ఆయన నీతిని, పౌలు గారు అంటారు కదా, నేను దేవుని పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకొనుడి అని పౌలు గారు చెప్తారు. అలాగే దేవుని పోలి ఆయన ఏదైతే బోధించారో బైబిల్ గ్రంథం మనకు ఏది పాపము, ఏది మంచి, ఏది దేవుడు నీ మార్గమున అప్పగింపుము, నీ ప్రవర్తన ఎంతటి మీద అధికారం ఒప్పుకొనుము, నేను నీకు నడిపిస్తాను, నీవు నడవవలసిన మార్గము నేను నీకు బోధిస్తానని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఆయన కట్టడాలను, ఆయన నీతిని మనం అనుసరించినట్ల మనకు మరణం ఉండదు. ఈ శారీరక మరణం ఈ లోక సంబంధమైన, ఇది శారీరకం. ఈ శరీరం ఒక మట్టి, అది ఎప్పుడైనా మట్టిలో కలిసిపోవాల్సిందే. అది కాకుండా ఆత్మ మరణం, ఆత్మానికి మనకు నిత్య జీవం ఉంది, నరకం ఉంది. ఈ లోకంలో మనం ఎలా జీవించామో మన క్రియలను బట్టి మనకు తీర్పు వస్తుంది. కాబట్టి అది ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ప్రసంగిలో ఉంటాడు, నువ్వు ఏ క్రియ చేసినా కానీ అది మంచిదే కానీ చెడ్డదే కానీ ప్రతిదీ తీర్పులోకి వస్తుందని జ్ఞాపకం ఉంచుకొను అని అక్కడ ప్రసంగి చెప్తారు. చూసుకున్నట్లయితే మనం చేసిన ప్రతి పని మంచిదే కానీ చెడ్డదే కానీ అది తీర్పులోకి ఖచ్చితంగా దేవుడు తీసుకెళ్తాడు. అయితే బైబిల్ గ్రంథంలో మిస్టేక్స్ చేసి అలాగే పశ్చాత్తాపడిన వ్యక్తులు చూద్దాం. జక్కయ్య, అక్కడ దోపిడీ నుంచి మార్పుడు. జక్కయ్య చాలా వసూళ్ళు అన్యాయంగా దోచుకునేవాడు, చాలామంది పేదల దగ్గర దోచుకునేవాడు. అయితే ఒకసారి అతను మార్పు చెందాడు, పాప జీవితం నుండి పవిత్రత చెందాడు. చూసుకున్నట్లయితే లోకసువార్త 19వ అధ్యాయం 8వ వచనం. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము పేదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్ద అయినను అన్యాయముగా దేనినైనాను తీసుకుని అతనికి 4 అంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను. అంతకుముందు యేసు ప్రభు గారిని కలవక ముందు జక్కయ్య జీవితం ఏంటి? ప్రజల దగ్గర పన్ను వసూలు చేయడం, విపరీతంగా అన్యాయంగా ప్రజల దగ్గర దోచుకోవడం జరిగింది. ఇక్కడ ప్రభువుని కలిశాడు. ప్రభువుని కలిసిన తర్వాత జక్కయ్య మాట్లాడుతున్న మాట చూడండి. ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకు ఇస్తున్నాను. నేను ఎవరి యొద్దైనాను అన్యాయముగా దేన్నైనా తీసుకుంటే అది 4 అంతల మరలా తిరిగి ఇస్తానని జక్కయ్య అక్కడ పశ్చాత్తాపడుతున్నాడు. అప్పుడు దేవుడు ఏమంటాడు, నీవు కూడా అబ్రహాము కుమారుడివే అని దేవుడు సెలవిస్తాడు. చూశాడండి, జక్కయ్య దోచుకున్నప్పటికీ కూడా దేవుడు జక్కయ్య గురించి ఏమన్నాడు, నీవు అబ్రహాము కుమారుడివే. ఎప్పుడు? జక్కయ్య పశ్చాత్తాపడ్డప్పుడు.
తర్వాత చూసుకున్నట్లయితే సమరయ స్త్రీ గురించి చూసుకున్నట్లయితే ఆమె జీవితం ఎలా ఉందంటే యోహాను సువార్త 4వ అధ్యాయం 17వ వచనం 18వ వచనం. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే. నీకు 5 పెనిమిటి ఉండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పి నేను. ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు పెనిమిటి లేడు అని ఆమె సెలవిస్తుంది. ఆ యేసు ప్రభు వారు, నీకు 5 పెనిమిటిలు ఉన్నారు, నీకు 5 భర్తలు ఉన్నారు, ఇప్పుడున్న అతను నీ భర్త కాదని అక్కడ ఆమె చేసిన పాపాన్ని దేవుడు వెల్లడిపరుస్తాడు, ఆమెకు తెలియజేసినప్పుడు ఆమె పాప జీవితం గడిపింది. సమాజంలో తక్కువగా చూసేవారు ఆమెని. యేసుక్రీస్తుని కలిసిన తర్వాత ఆమె జీవితంలో మార్పు. ఐదులాగా యేసు ఆమెను తప్పును పట్టలేదు, ఆమె హృదయాన్ని మార్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు చూస్తున్నట్లయితే ఆమెను తప్పు పట్టలేదు, ఆమె హృదయాన్ని మార్చాడు. సమరయ స్త్రీ నీళ్లు చదువుకోవడానికి వచ్చినప్పుడు ఆయన యేసు ప్రభువారు ఒక మాట చెప్తారు, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడు తప్పుకొనడు, నేను వానికిచ్చి నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండేనని ఆమెతో చెప్పాను. దేవుడిచ్చే నీళ్లు జీవజలము, అది మనకు ఆయన ఇచ్చే జీవజలం మనం తాగినట్లయితే ఇంకెన్నడూ తప్పికొనుడు. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆమె చేసిన పాపములు ఆమెకు వెల్లడిపరచడం ద్వారా ఆమె తన తప్పులు తెలుసుకొని ఊరిలోకి వెళ్ళి, నేను చేసినవన్నీ, నాకుతో చెప్పినవన్నీ నేను చూశాను, యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు అని అక్కడ ఆమె సాక్ష్యం ఇచ్చింది. ఆమె అంతకుముందు యేసుక్రీస్తు ప్రభువారిని కలవక ముందు ఆమె జీవితం ఎలా ఉంది? పాపపు జీవితం. ఆమెకి చాలామంది భర్తలు ఉన్నారు, దాన్ని దేవుడు వెల్లడిపరిచినప్పుడు ఆమె ఆ పాపం నుంచి విముక్తి పొంది తర్వాత పశ్చాత్తాపం చెంది దేవునికి సాక్షిగా ఆమె జీవించింది. అలాగే చూసుకున్నట్లయితే పేతురు నిన్నెరుగునని ముమ్మారు అబద్ధమాడి తర్వాత పశ్చాత్తాపడతాడు. పేతురు యేసుని తిరస్కరించాడు, కన్నీరు పెట్టుకొని పశ్చాత్తాపడ్డాడు, దేవుని సేవలో గొప్ప అపోస్తులుడయ్యాడు. చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు వెంబడి 12 మంది శిష్యులు తిరిగిన తర్వాత ఇస్కరియోతు యూదా డబ్బును చూడగానే ధనలోభం కలిగి అతను పాపం చేసే ఆ ధనానికి అతను లోబడి యేసుక్రీస్తు ప్రభువారిని అమ్మి వేసిన తర్వాత ఇక్కడ శిష్యులందరూ యేసుక్రీస్తు ప్రభువారిని పట్టుకోవడానికి ఇస్కరియోతు యోధ ప్రధానులు, యాజకులు అందరినీ తీసుకొని వస్తూ ఉన్నప్పుడు అప్పుడు పేతురు యేసు ప్రభు గారు ముందే తెలియజేస్తారు, నీవు నన్ను ఎరుగునని ముమ్మారు చెప్పేదవని యేసుక్రీస్తు ప్రభు వారు తెలియజేసినా కానీ, ప్రభువా నా ప్రాణం పోయినా కానీ నేను నిన్ను ఎరుగునని చెప్పను అని అంటాడు. కానీ ముమ్మారు అబద్ధమాడి పాపం చేస్తాడు పేతురు. తర్వాత నిన్ను ఎరుగునని అబద్ధం ఆడిన తర్వాత కోడి కూసిన తర్వాత అయ్యో నిజమే దేవుడు చెప్పాడు ముందే, అయినా కానీ నేను అబద్ధం ఆడానని అప్పుడు పేతురు పశ్చాత్తాపడతాడు. జాలరులు పేతురు ఏంటంటే చేపలు పట్టేవాడిని దేవుడు మనుషులను పట్టే జాలరిగా దేవుడు చేస్తాడు. మనుషులను పట్టే జాలరిగా అంటే ఆయన బోధన చేసి బైబిల్ గ్రంథాన్ని, రక్షణ సువార్తను అనేక మందికి ప్రకటించి క్రీస్తు వైపు తిప్పడమే పేతురు యొక్క బాధ్యత. అలాంటి బాధ్యత యేసుక్రీస్తు ప్రభువారిని తర్వాతే పేతురు పశ్చాత్తాపడి ఆ పని చేయడానికి పూనుకున్నాడు. చూసుకున్నట్లయితే పౌలు గారు పూర్వము హింసకుడు, దూషకుడు, హానికరుడు, అనేక మంది క్రైస్తవులను చంపేయడం, వాళ్ళని హింసించడం చేసిన వాడు. తర్వాత దేవుడు సౌలుతో మాట్లాడాడు, సౌలా నన్నెందుకు హింసిస్తున్నావు అని దేవుడు అడిగినప్పుడు, దేవా నేను నిన్నెప్పుడు హింసించాను, నిన్నెప్పుడు బాధ పెట్టాను అడిగితే, నా ప్రజలను నువ్వు బాధ పెడుతుంటే నన్ను బాధ పెట్టినట్టు అని దేవుడు మాట్లాడినప్పుడు అప్పటి నుంచి సౌలు మార్పు చెంది పౌలుగా మారి అనేక సంఘాలు, అనేక ప్రాంతాలు తిరిగి అనేక మందికి రక్షణ సువార్తను ప్రకటిస్తాడు. క్రైస్తవులను హింసించేవాడు. యేసు పౌలుతో మాట్లాడిన తర్వాత పూర్తిగా మారిపోయాడు, సువార్త ప్రకటించిన గొప్ప సేవకుడయ్యాడు. ఇక్కడ మనం చూసుకున్నట్లే జక్కయి దోపుడు సొమ్ము దోచుకునేవాడు. తర్వాత యేసుక్రీస్తు ప్రభువాన్ని కలిసిన తర్వాత పేదలకు ఇవ్వడం నేర్చుకున్నాడు. తన దోపిడీ నుంచే విముక్తి పొంది అనేక మందికి సహాయం చేసే వ్యక్తిగా మారాడు. అలాగే సమరయ స్త్రీ, ఆమె వ్యభిచారం చేస్తూ ఆమె పట్టబడి ఆమెకు అనేక భర్తలు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువాతో మాట్లాడిన తర్వాత అవన్నీ వదిలిపెట్టి దేవుని వైపు తిరిగి ఆయనకు ఒక
ఏమంటారు, ఒక సాక్షిగా మారింది. యేసుక్రీస్తు ప్రభువారికి ఒక సాక్షిగా మారింది. అలాగే పేతురు నిన్నెరుగునని ముమ్మారు చెప్పినా కానీ పశ్చాత్తాపడి మనుషులు పట్టు జాలలుగా రక్షణ సువార్తను ప్రకటించే గొప్ప అపోస్తులుడుగా ఆయన మార్పు చెందాడు. తర్వాత చూసుకున్నట్లయితే సౌలు గారు మార్పు చెంది పౌలుగా మార్చబడి ఆయన అనేక హిందలు అవమానాలు ఎన్నో భరించుకుంటూ ఆయన అనేక మందికి రక్షణ సువార్తను ప్రకటించారు. చూసారండి, ఇక్కడ పాపం చేసినా కానీ వాళ్ళు పశ్చాత్తాపం చెంది దేవుని వైపు తిరిగారు. మనం కూడా అనేక చేస్తూ ఉంటాము. అదే మిస్టేక్ అయినా నీకు దేవునికి తెలుసు, నాకు తెలియకపోవచ్చు. కాబట్టి మనం మన పాపమును హృదయపూర్వకంగా ఒప్పుకొని నెడలు దేవుడు మన పాపమును క్షమించేవాడు. ఇక్కడ చూసుకున్నట్లయితే వాళ్ళందరూ ఫస్ట్ దేవునిలోకి రాకముందు మన జీవితం ఎలా ఉందో, తర్వాత దేవునిలోకి వచ్చిన తర్వాత మన జీవితం ఎలా ఉందో పరిశీలన చేసుకొని యేసుక్రీస్తు ప్రభువారితో వీళ్ళు మాట్లాడిన తర్వాత వాళ్ళ హృదయాలను మార్చుకున్నారు. ఇప్పుడు కూడా నీవు కూడా నీ హృదయాన్ని మార్చుకొని యేసుక్రీస్తు ప్రభువారిలోకి వచ్చిన తర్వాత నీ హృదయం ఎలా ఉంది, నీ జీవితం ఎలా ఉందో పరిశీలన చేసుకొని ముందుకు సాగాలి. అనేక మందికి రక్షణ సువార్తను ప్రకటించే వారిగా మనం ఉండాలి. దేవుడు అదే కోరుకుంటున్నాడు, మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని. ఇక్కడ చూసుకున్నట్లయితే పాపం చేశారు కానీ పశ్చాత్తాపం చెంది దేవునికి ఒక ఇష్టలుగా జీవించడానికి వాళ్ళు ముందడుగు వేశారు. మనం కూడా అలాగే జీవించాలి. వచ్చిన వాక్యం దేవుడు మీ హృదయంలో ఫలింపజేయను గాక. ఆమేన్.